బోడుప్పల్ చెంగచెర్లలో 150 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇది. చూడండి ఎలివేషన్ ఎంత బాగుందో. 150 స్క్వేర్ యార్డ్స్, చాలా స్పేషియస్ ఉంది హౌస్. ఓకే, ముందు 30 ఫీట్ రోడ్ అండి. అండర్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, మంజీరా వాటర్ ఉంది, బోర్ ఉంది ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో హౌస్. చూడండి, ఇది పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్తో ఇచ్చారు. ఇక్కడ బోర్ వచ్చింది. ఇక్కడ సపోర్టివ్ కోసం 2 పిల్లర్స్ చూడండి. అండ్ పార్కింగ్లో మొత్తం ఫాల్ సీలింగ్, చాలా స్పేషియస్ ఉంటుంది పార్కింగ్. మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, కింద 2 BHK, నార్త్ ఫేసింగ్ నుంచి 2 BHK ఎంట్రన్స్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్. ఓకే, ఇది టీవీ పెట్టుకునే ఏరియా. హాల్లో ఫాల్ సీలింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది దేవుడి రూము. ఇది కిచెన్. కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది. వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ హోల్, టైల్స్ ఇచ్చారు, వాల్ టైల్స్ కూడా. ఇలా వస్తే ఇది 2 బెడ్రూమ్ కింద. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసెస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. చూడండి ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. పెయింటింగ్ వర్క్ ఉంది, ఇంకా అది వేస్తే సూపర్ ఉంటుంది. స్టోరేజ్ స్పేస్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్. డోర్స్ అని ఫ్లష్ షేడర్ డోర్స్ వాడారండి. వెంటిలేషన్ చూడండి ఇక్కడ, విండోస్ వెంటిలేషన్ కోసం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఫాల్ సీలింగ్ చాలా బాగుంటుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఇప్పుడు. చూడండి, స్టెప్స్ కింద కూడా చిన్నగా మన యూటిలిటీ స్పేస్లో యూజ్ చేసుకోవచ్చు. స్టెప్స్ అన్ని గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చూడండి చాలా స్పేషియస్ వస్తుంది. యాక్చువల్గా ఇది 150 స్క్వేర్ యార్డ్స్ 30-45 సైజ్ కాబట్టి మనకి లుక్ చాలా బాగుంటుంది. ప్లానింగ్ కూడా చాలా బాగా వస్తుంది. సిట్అవుట్ ఏరియా ఇక్కడ చూడండి, గ్లాసెస్ వచ్చాయి ఇక్కడ. ఇది వుడెన్ ఫాల్ సీలింగ్. ఓకే, ఇది టేక్ వుడ్తో చేసిన మెయిన్ డోర్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్ అండి. హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ చాలా మంచి డిజైన్తో ఇచ్చారు. అక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా. నార్త్ ఫేసింగ్ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం UPVC విండోస్, గ్రిల్స్ కూడా వస్తాయి, మెష్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మంచి డిజైన్ ఇచ్చారు చూడండి. ఓకే, సో ఇలా వెళ్తే ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇది డైనింగ్లో ఫాల్ సీలింగ్. ఓపెన్ కిచెన్ మోడల్, గ్రానైట్ ప్లాట్ఫాము, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, ట్యాప్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ పూజ రూమ్. మంచి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు డిజైన్గా. అక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అండి. ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్రేమ్స్ అనే టేక్వుడ్ ఫ్రేమ్స్, డోర్స్ ఫ్లష్ షేడర్ డోర్స్ ఇచ్చారండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంటుంది. ఓకే, ఇది సెల్ఫ్స్ ఇక్కడ. ఇది ఫాల్ సీలింగ్. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ టైప్ ఉంటుందండి. సో ఇలా 6 ఫీట్ హైట్ వరకు ఇచ్చారు. టైల్స్, ట్యాప్స్ ఇచ్చారు, షవర్ ఉంటుంది, గీజర్ పోర్ట్ కనెక్షన్. సో వెళ్తే మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్, స్టోరేజ్ స్పేస్, చాలా స్పేస్ ఉంది స్టోరేజ్కి. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, కింద గ్రానైట్ ప్లాట్ఫామ్. సో ఇలా ఎవరైనా చాలా స్పేషియస్గా 30-45 సైజులో 150 స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా మంచి సైజ్ అండి. చాలా ఎక్సలెంట్గా వచ్చింది హౌస్ అయితే, చాలా స్పేషియస్గా వచ్చింది. 150 స్క్వేర్ యార్డ్స్. నేను ప్రైస్ వచ్చేసి 1,40 లక్షలు చెప్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్ ఇక్కడ ఈ లొకేషన్లోనే. ఎవరైనా సరే 150 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఈస్ట్ ఫేసింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.